అందరికీ నమస్కారం. ఇవాళ కంటోన్మెంట్ లో నివేదిత గారికి టికెట్ ప్రకటించిన సందర్భంగా అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇద్దరు మద్దతు మీ అందరి ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దానికి మా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మా రావుల శ్రీధర్ రెడ్డి అన్నకి అదేవిధంగా ఇవాళ మా బోర్డు మాజీ సభ్యులు ముఖ్యంగా కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన మహేశ్వర్ రెడ్డి గారికి, అనితా ప్రభాకర్ గారికి, మా పాండన్నకి, లోకన్నకి, సీనన్నకి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినటువంటి సీనన్నకి, 150 డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హరన్నకి, అదేవిధంగా 5th వార్డులో కంటెస్ట్ చేసిన నరసింహ యాదవ్ గారికి, ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి ఎవరైతే వచ్చిండ్రో నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవ చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే. కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్లకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్ లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు, అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన తనదైన ముద్ర వేసుకొని ఇలా ఏ మూలకెళ్లినా గాని ఒకటి కంటోన్మెంట్ లో సాయన్న బోర్డు కనిపిస్తుంది. ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అన్న చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ లా అయితే ప్రజలల్లో సాయన్న గారి పేరు మారుమోగుతుంది. ఆయన ఒక 8 నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్య గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం 3 నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను, ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో 30 ఏండ్ల పైచిలుకుగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతుర్లు ఇంట్లో ఇంకా 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలకి ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ అనుభవం కలిగి ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఏళ్లుగా బోర్డు మెంబర్ గా ఉన్న మా ప్రతాప్ అన్నకి, అదేవిధంగా ఎన్నో సార్లు బోర్డు మెంబర్ గా పోటీ చేసిన మా అమరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బిఎన్ శ్రీనివాస్ గారికి, మరియు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడైనటువంటి రామకృష్ణ గారికి, మరియు ఇక్కడ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు మా గొల్ల కిట్టన్నకి, మళ్ళా ఇంకా అనేక మంది నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ మంత్రి మన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక తండ్రిని పొడగొట్టుకున్న కుటుంబం, కనీసం ₹1 కరప్షన్ చేయని కుటుంబానికి మీ అందరూ కూడా సహకారం అందించాలని ఆ నాయకులను కూడా కోరుతున్నా. ఏదో ఒక సందర్భంలో సాయన్న వాళ్లకు కూడా సహకారం అందించిన సందర్భాలు అనేకంగా ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఈ నాయకులు ప్రత్యేకించి ఎవరైతే నాకు తెలిసి సాయన్నకైతే ఏ అపోజిషన్ నాయకులు లేరు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క పక్షాన చేరి ఉండొచ్చు. బట్ మీకు ఒకటే విజ్ఞప్తి, సాయన్న తరఫున మీరు ఏదో రకంగా
మీకు ఆయన ఏదో రకంగా ఉపయోగపడి ఉంటాడు అనే సందర్భంని ముందు పెట్టుకొని మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డ చెల్లిని కూడా మొన్ననే కోల్పోయింది. ఉండడానికి ఒక ఇల్లు కూడా లేని స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి, అవుట్ రైట్ గా మీరు ముందుకొచ్చి సపోర్ట్ చేయాలని వాళ్ళని కూడా మీ ద్వారా కోరుతున్నాను. అవసరమైతే మేమందరం కలిసి నివేదిత గారిని కూడా తీసుకెళ్లి ఈ నాయకులందరినీ కూడా కలిసి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు సాయన్న ఎటువంటి వ్యక్తి, సాయన్న చేసిన సేవలు ఏ విధంగా ఉండేటి అనేటి. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా ఆదరిస్తారనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి మీ ద్వారా కూడా ఈ విజ్ఞప్తి, మీ మీడియా మిత్రులు, మీరు కూడా సాయన్నని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు, ఇక్కడ సాయన్నతోటి చాలా మందికి ఒక ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇంతకుముందే శ్రీధర్ అన్న మాట్లాడినప్పుడు చెప్పిండు, వాళ్ళకు ఒక బేస్ లేదు ఇక్కడ. ఎంతసేపు మా నాయకుల పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకొని వాళ్ళని ఎంతసేపు తోలుకొని పోతేనే వాళ్ళకు ఒక బేస్ క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వేరే పార్టీకి చేరిన సందర్భం లేదు. అందరు కూడా మేము ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాం. కొంచెం ఒక స్తబ్దత ఏర్పడ్డది. అంటే ఒక వ్యక్తి చనిపోవడం మూలాన ఆ ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ లో కొంచెం అయోమయానికి కార్యకర్తలు, లీడర్లు గురి కావడం జరిగింది. కాబట్టి దయచేసి నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి, వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుతున్నాం, వాళ్ళు మాకు భరోసా ఇచ్చిండ్రు. కాబట్టి ఆల్రెడీ ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంతకుముందు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా వేరే పార్టీలకు వెళ్లే పరిస్థితి మాకైతే కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులను మీరు గమనించాలా. ఒక సంవత్సర కాలంలో ఎమ్మెల్యే పదవి ఉండంగా కూడా ఇద్దరు వ్యక్తులు, ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. కాబట్టి నేను కూడా అంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం, పోటీ పడ్డప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, విజ్ఞప్తి చేస్తాం ప్రజలను ఓటేయాల్సిందిగా. సాయన్న చేసిన మంచి పనులకు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసింది అవన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, మా సాయన్న ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అనే ప్రతి ఒక్క సందర్భాన్ని వాళ్ళకి తీసుకెళ్లి చెప్తాం. కానీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు అంటే ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోవడం అంటే ఒక్కసారి ఆలోచించండి అన్న, ఎటువంటి పరిస్థితి ఆ కుటుంబం మీద. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఆమెను కలిసి, అమ్మా నువ్వు తిరగాలి అంటే ఫస్ట్ కళ్ళ నీళ్ళే బయటికి వస్తే తప్పితే అడుగేయాలంటే కూడా ఆమెకు ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు కూడా అవన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ ప్రత్యేక పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది పూర్తిగా అవాస్తవం అండి. సాయన్న ఎవరికైతే రికమెండ్ చేసిండో ఇండ్లని, ఏది రికమెండ్ చేసి మనం పేదలకు ఇప్పిద్దామని చెప్పిన ఇండ్లని ఏదైతే లిస్టు చూసినా అప్పుడున్న అతని చుట్టుముట్టు ఉన్న కొందరు దళారులు ఆ పేర్లను ముందే గమనించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేసిన ఉండొచ్చు. సాయన్నకు, సాయన్న కుటుంబానికి దీని విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే తప్పకుండా ఆమె ఎన్నికైన తర్వాత వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా అడుగులేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తుంది. అంటే అదే వాళ్ళకు ఒక్కోసారి ఈ ప్రత్యేక పరిస్థితి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ పొలిటికల్ హీట్ లో ఉన్నప్పుడు మేము అభ్యర్థిమై గెలిస్తే బాగుంటది, అరే ఆ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తే బాగుంటదని కొందరు నాయకులు అనుకుంటుండొచ్చు. వాళ్లకు సంపూర్ణంగా వివరిస్తే, అంటే అన్న పోటీ చెయ్యము అని మేము చెప్పట్లే, ఇక్కడ పోటీ అనివార్యము డిక్లేర్ చేసిండ్రు,
టికెట్ ఎదుటి పార్టీ వాళ్ళని కూడా డిక్లేర్ చేసిండ్రు. కానీ నేను అభ్యర్థించేది ఏంటంటే మీరు ఇక్కడ పరిస్థితిని చూడండి, ఏ పరిస్థితుల గుండా ఆ కుటుంబం ముందుకెళ్తుంది, ఆ పరిస్థితులను గమనించి సపోర్ట్ చేయాలని వాళ్ళని కోరుతున్నాను. అన్న, పార్టీ ఎప్పుడు కూడా మాదిగలకు సపోర్ట్ గానే నిలిచింది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేయాలని చెప్పి ఒక రికమెండేషన్ కూడా పంపించడం జరిగింది. అది అందరికీ మీకు తెలుసు. ప్రత్యేకంగా ప్రతి ఒక్క లీడర్లని తయారు చేసుకున్న ఘనత కేసీఆర్ గారిది. అందులో ఎటువంటి భేషజాలకు పోయేది లేదు. తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంతకుముందు ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఇంతకుముందు పంపించిండ్రో దానికి కట్టుబడి ఉంటది. ఇంకా దీని విషయంలో ఇంకా సవివరంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్తారు.